అసలు తన్నెక్కడ చూసినా కూడా నాకు తెలీదు. తనంటే ఇష్టమని నేనెప్పుడూ చెప్పలేదు. నీ కడుపులో ఉన్నదెవరో తెలుసా? వంశీ గారి తర్వాత ఈ వంశానికి వారసుడు. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. ధారణతో కరమున కపాలముతో, కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివ, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైలమల్లేశ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. వేదముతో కాని నాదముతో కాని, అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైలమల్లయ్య. విశ్వమంతా విస్తరించిన విశ్వేశ, భక్తి భావము చేత పిలిచిన చాలయ్య. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా.
కొత్త షూ వంశీ గారు. కొత్త షూ మీద మరకలున్నాయి, అందుకని. షటప్! ఇది నా రూమ్. నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు? నా బట్టలు నేను సర్దుకోగలను. ఐఎమ్ నాట్ చైల్డ్. మైండ్ ఇట్. ఇంకెప్పుడు నా బట్టలు తీసుకుని గాని ప్రతిదీ నాకు సర్వెంట్ చేయడానికి గాని నా రూమ్లోకి రావద్దు. ఇవన్నీ చేయడానికి నాకు అమ్ముంది. ఏదైనా నాకు అవసరమైతే అమ్మని అడుగుతాను. నాకేం కావాలో అవన్నీ అమ్మే చూసుకుంటుంది. అండర్స్టాండ్? జస్ట్ గో అవుట్. వన్ మినిట్. అవును, నీ పేరేంటి? కృష్ణవేణి. ఓకే కృష్ణవేణి, నువ్వు వెళ్ళు. మేడం, వంశీ గారి ఆఫీస్ డ్రెస్ డిజైన్ చాలా బాగుంది. అన్నీ రెడీ చేశాను. వంశీ గారు ఆ సూట్లో మొదటిసారి ఆఫీస్కి టీవీగా వెళుతుంటే చూడాలనుంది మేడం. నిజంగా మన కళ్ళ నెరవేరిపోతుంది కదా మేడం. దేవుడు తల్లి తరువాత తల్లి భార్య అని అంత గొప్ప స్థానం ఎందుకిచ్చాడో నిన్ను చూశాక అర్థమవుతోంది కృష్ణవేణి. అమ్మా, అమ్మా. మేడం, మిమ్మల్ని వంశీ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. మేడం, నేనిక్కడే ఉంటాను. ఏదైనా అవసరం వస్తే నాకు చెప్పండి. సరే కృష్ణవేణి.
థ్యాంక్ యూ. చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్న మా వారసుడు వంశీకృష్ణ గారికి హార్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ నాన్న. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిది గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సృజన్, టైం అవుతోంది, బయలుదేరదాం. రత్న, నువ్వు దగ్గరుండి చైర్మన్ బాధ్యతలు అప్పగించు. నా కొడుక్కి ఎవరూ నేర్పించనక్కర్లేదు సృజన్. బిజినెస్ అనేది యార్లగడ్డ వంశ రక్తంలోనే ఉంది. అఫ్ కోర్స్. నాన్న, బయలుదేరదామా? అలాగే అమ్మా. 1 మినిట్ వంశీ. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, వంశీకి బిజినెస్లో ఎదురు లేకుండా పైకి ఎదగాలి అంటే అదృష్ట దేవతవి, నువ్వు ఎదురు రావాలి. నాన్న, నా అదృష్ట దేవత అమ్మ. అమ్మ ఎదురొస్తే నాకెదురుండదు. ఏమ్మా? సరే నాన్న, నీ ఇష్టం. అమ్మా, వంశీ గారిని చూస్తుంటే నిజమా కళ అన్నట్టుంది. ఏదైతేనే నీ దయ వల్ల ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆయన రెడీ అయి ఆఫీస్కి వెళ్తుంటే నాకెంత ఆనందంగా ఉందో. ఆయన నన్ను గుర్తుపట్టినా పట్టకపోయినా ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ ఆశీర్వాదంతో ఆయన ఎప్పుడు క్షేమంగా ఉండాలి. ఈ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. అమ్మా కృష్ణవేణి, బాధపడుతున్నావా? నేను బాధపడుతున్నానా? దేనికి మామయ్య గారు? నీతో వంశీ ప్రవర్తన నా కళ్ళతో చూశానమ్మా. ఆయనేం చేశారు మామయ్య గారు? చిరునవ్వుతో నిజాన్ని దాయలేవమ్మా. అయితే నేను నవ్వుతూ కనిపించేదంతా అబద్ధం అంటారా? నా కళ్ళతో చూసింది నిజం,
నువ్వు మనసులో బాధపడుతున్నది నిజమంటున్నాను. మీరు కళ్ళతో చూసింది నిజమే కావచ్చు, కానీ నేను మనసులో బాధపడుతున్నది మాత్రం అబద్ధం. వంశీ నీతో అలా ప్రవర్తించడం నేను భరించలేకపోతున్నానమ్మా. మీరలా బాధపడ్డం కరెక్ట్ కాదు మామయ్య గారు. వంశీ గారిని చూసి మీరు సంతోషించాలి, గర్వపడాలి, బాధపడకూడదు. నేను బాధపడేది వంశీ గురించి కాదమ్మా, నీ గురించి. నా భర్తని చూసి నేను సంతోషంగా ఉన్నప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? వంశీ ఆరోగ్యం బాగుపడినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ప్రతి చిన్న విషయానికి వంశీ తల్లి మీదనే ఆధారపడుతున్నాడు. ఇన్నాళ్ళు ద్వేషించిన తల్లితో ప్రేమగా ఉండగలుగుతున్నాడు కానీ 3 ముళ్ళు వేసిన భార్యతో కొంచెమైనా ప్రేమగా ఉండాలని తెలుసుకోలేకపోతున్నాడు. మామయ్య గారు, ఒక విషయం చెప్పనా? ఏ మనిషి అయినా బాధ అనుకుంటే బాధే మిగులుతుంది. అదే ఓర్పుంటే బాధని కూడా మర్చిపోవచ్చు. వంశీ గారు రికవరీ అయిన 2 రోజులకే ఆయన అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు అని బాధపడిపోతున్నారు. కాని మేడం గారు 20 ఏళ్లుగా వంశీ గారు ద్వేషించినా, అమ్మ అని పిలవకపోయినా ఓర్పుతో ఉన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. మేడం గారు ఈ 20 ఏళ్ళు ఓర్పు లేకుండా కేవలం బాధే పడుంటే ఏమయ్యేదో ఒక్కసారి ఊహించండి. అమ్మా కృష్ణవేణి, నేను నిజం చెప్తున్నాను మామయ్య గారు. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. మనిషికి ఓర్పు కావాలి, లేకపోతే బతకడం కష్టం. కష్టమే కాదు, అసలు బతికే ఉండదు. నీ ఓర్పుకి నమస్కరిస్తున్నానమ్మా. కానీ ఏదో ఒకరోజు నువ్వు వంశీ ఒకటవుతారు. మీరిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళడం నా కళ్ళతో నేను చూస్తాను. అప్పటి వరకు ఓర్పుతో ఉంటానమ్మా. అమ్మా కృష్ణవేణి, వంశీబాబు వస్తుంటే సింహం వస్తున్నట్టుగా ఉందమ్మా. ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి. ఇక నువ్వు వంశీబాబుని చూసి ఎంత ఆనందపడుంటావో. కానీ వంశీబాబు భార్యగా నిన్ను మర్చిపోవడం నీ దురదృష్టం తల్లి, నీ దురదృష్టం. వంశీ, తను రాహుల్ దేవ్, జనరల్ మేనేజర్. నమస్తే సార్. సార్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ బిజినెస్ ల్యాండ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఈయన వీరభద్రం గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు ఇన్ని రోజులు నేను ఆనరబుల్ చైర్మన్ గా ఉన్నాను. ఇప్పుడు మా అబ్బాయి వంశీ బాబు కంపెనీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు.
వంశీ వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వంశీబాబు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలన్నది మా కుటుంబం కల. ఎన్ని సంవత్సరాలు ఆరోగ్య కారణాల వల్ల తను ఛార్జ్ తీసుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు వంశీబాబు హెల్త్ కండిషన్ బాగుంది. సో మీ అందరి సపోర్ట్, కమిట్మెంట్, మీ డెడికేషన్స్ తో ఎప్పటిలాగే నా కొడుకుతో కలిసి మీరంతా కొత్త ప్రయాణం మొదలు పెడతారని ఆశిస్తున్నాను. వంశీబాబు ఆధ్వర్యంలో మన కంపెనీ మరింత ప్రగతి పథంలో వెళుతుందని ఆశిస్తూ నేను చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నాను. మిస్టర్ రాహుల్, ఎస్ మేడం, అంతా రెడీ మేడం. సార్, మీరు వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నానని ఒప్పుకుంటూ కంపెనీ భవిష్యత్తును ఒక నూతన పథంలోకి తీసుకువెళ్తారని హామీ ఇస్తూ సంతకం పెట్టాలి సార్.